మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు ఐతు అలియాస్ గాజర్ల అశోక్ ఇవాళ వరంగల్ డీఏజీ మల్లారెడ్డి ఎదుట లొంగిపోయాడు. AK-47తో వచ్చిన గాజర్ల అశోక్పై తెలంగాణ, ఛత్తీస్గఢ్లో పలు హత్యలు, విధ్వంసాల కేసులు నమోదయ్యాయి. లొంగిపోయిన అశోక్ను మధ్యాహ్నం 1 గంటకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. దీనికి సంబంధించి సమాచారం అందించడానికి మా రిపోర్టర్ బాలకుమార్ ఉన్నారు వరంగల్ నుంచి ఫోన్ లైన్లో. బాలకుమార్, చెప్పండి, ఈయన ఎప్పుడు లొంగిపోయారు, ఈయన పెద్ద కేసులు వివరాలేంటి? పృథ్వీ మావోయిస్టు పార్టీకి ఆయువు పట్టులో ఉన్న ఆ పార్టీ అగ్రనేత గాజర్ల అశోక్ అలియాస్ ఐటు కొద్దిసేపటి క్రితం పోలీసులు లొంగిపోయినట్లు మనకు సమాచారం అందింది. 1 గంట సమయానికి మీడియా ఎదుట ప్రవేశపెట్టినట్లు కూడా పోలీసు అధికారులు ప్రకటించారు. ఐటు 1994లో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి కూడా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. సుమారుగా ఈయనపై 27 కేసులు కూడా నమోదైనట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. చాలా ఇన్సిడెంట్లలో కీలక నిందితుగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉంటూ ఛత్తీస్గఢ్ ఏరియా కమిటీలో కీలక నేతగా అక్కడ వ్యవహరిస్తున్నారు. అక్కడికి సంబంధించి అనేక కేసులలో ఇన్వాల్వ్ అయినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున ఈయన తలపై పోలీసులు వేల కూడా కట్టారు. అయితే అనారోగ్య కారణాలతో 2 రోజుల క్రితం పోలీసులు అప్రోచ్ అయ్యారు. పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం డీఐజీ మల్లారెడ్డి ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. గాజర్ల అశోక్ కుటుంబ నేపథ్యం చూస్తే చిట్యాల మండలం వెలిశాల గ్రామానికి చెందిన వాళ్ళు, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కూడా మావోయిస్టు పార్టీలో ఉన్నారు. గతంలో గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ ఎన్కౌంటర్ మృతి చెందారు. అయితే వాళ్ళ ఇంకో అగ్రని వాళ్ళ అన్నయ్య కూడా గాజర్ల రవి అలియాస్ గణేష్ చర్చల ప్రతినిధిగా కూడా కొనసాగిన పరిస్థితి ఉంది. ఆయన కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గాజర్ల అశోక్ అలియాస్ ఐతు లొంగిపోవడం మాత్రం మావోయిస్టు పార్టీకి పెద్ద గట్టిగా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. పృథ్వీ. రైట్, థ్యాంక్ యూ బాలకుమార్.